సో హాయ్ గాయ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ శాండ్విచ్ ఛానల్. సో ఇన్ని రోజులు వీడియోస్ పెట్టినందుకు వెరీ 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 సారీ. ఎందుకంటే టైం లేదు, మమ్మీ వాళ్ళు బిజీ ఉన్నారు, ఫోన్ నాకు దొరకలేదు, అందుకే ఇన్ని రోజులు వీడియోస్ పెట్టలే. ఓపిక్గా నా ఫాలోయింగ్ ఉన్నందుకు చాలా సారీ, మీరు వెయిట్ చేస్తున్నందుకు. సో ఇప్పటి నుంచి వచ్చేస్తాయి. సో ఈరోజు నా కొత్త డ్రెస్ ఇది. సో నా బర్త్డేకి కొన్నా, నా బర్త్డేకి కూడా తీద్దాం అనుకున్నా కానీ కాలేదు వీలు. సో ఈరోజు నేను రాముడి గుడిలో దానం చేయడానికి పోతున్నా. మనుషులకి, ప్రజలకి రాముడి తరపున నేను మజ్జిగ దానం చేయాలి. ఇప్పుడు దానికి రెడీ అయ్యి వెళ్తున్నా. ఇక్కడనే ఉంటుంది వివేకానంద నగర్ దగ్గర పెద్ద హనుమాన్ టెంపుల్ ఉంటుంది. సో నేను క్రికెట్లో జాయిన్ అయినా. సో రేపు నైట్ వెళ్తా కోచింగ్కి, అప్పుడు చూపిస్తా. ఇప్పుడు నేను గుడికి వెళ్తున్నా. గుడికి వెళ్ళి అక్కడ ఎట్లా చేస్తుందో చూపిస్తాను. ఓకే వెయిట్ చేయండి. సో గాయస్, ఇది టెంపుల్, మా దగ్గర ఉన్న రాముడు టెంపుల్. సో ఇక్కడ మనము లోపలికి, ఇక్కడ 2 ఎలిఫెంట్స్ ఉన్నాయి. లోపలికి వెళ్తే రాముడు గుడి చాలా బాగుంటుంది. ఇక్కడ హనుమంతుడు. సో ఈరోజు నా ఫేవరెట్ గుడికి వచ్చిన నేను. సో ఇక్కడ ఇవన్నీ పెట్టినారు. ఎండ ఎక్కువ ఉంది కాబట్టి కాలు కాలిపోతున్నాయి. సో ఇది ఇక్కడ సైడ్, అక్కడ సైడ్ రాముడు ఉంటాడు, చూపిస్తా. యాక్చువల్లీ మనం పైకి కూడా వెళ్ళొచ్చు. నేను ఇందాకెళ్ళి దర్శనం చేసుకొని వచ్చి ఇప్పుడు వీడియో తీస్తున్నాను. సో ఎంత బ్యూటిఫుల్, వాట్ ఏ బ్యూటీ. ఇద్దరిని రియల్గా చూసినట్టుంది. చూడండి, మొక్కుకోండి మీరు కూడా, మీకు కూడా దర్శనం ఇస్తుంది సీతమ్మ రాముడు. మంచిగా సేమ్ రియల్గా ఉన్నట్టే ఉంది. నాకైతే వాళ్ళని చూడంగానే ఏడుపు వచ్చేసింది. సో ఇక్కడ జింక, అక్కడ లక్ష్మణుడు. సో ఇది నాకు, ఈ గుడిలో నాకు ఇవి చాలా ఇష్టం. ఇదొక్కటి, అన్నీ ఇష్టమే కానీ ఇది చాలా ఇష్టం నాకు. సో మనం ఒకసారి పైకి వెళ్దాం, పైకి వెళ్ళి చూద్దాం, మొక్కుకొని మళ్ళీ వద్దాం కిందకి. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ కూడా రాముడు సీతనే ఉన్నారు. సో జై శ్రీరామ్, జై శ్రీరామ్. సో ఇది ఒక్కటే ఉంటుంది పైన. సో కిందికి వెళ్ళిపోదాం. ఇంకా చూపిస్తాను, మీకు చూపించలేదు. సో నేను ఇంకా మజ్జిగ పోయలేదు, ప్రిపేర్ చేస్తున్నారు. సో మనము దానం చేయాలని చెప్పినాను కదా. సో వాళ్ళే ప్రిపేర్ చేసి ఇస్తారు మజ్జిగ. ఇవి ఓన్లీ మజ్జిగ మనము అది ప్రజలకు ఇవ్వాలి. సో అది ఇంకా ప్రిపేర్ అవుతుంది. ఇంకా నేను మీకు చూపిస్తాను. మొత్తం పెద్ద హాల్, అక్కడ కళ్యాణం చేస్తారు అనుకుంటా. ఇది హాల్, అదే కూర్చోడానికి మంచిగా. ఇంకా అక్కడ కూడా ఉంది హనుమంతుడు. ఒక్క నిమిషం, కనిపిస్తున్నాడా? పెద్ద స్టాచ్యూ, చాలా పెద్దది. ఇంకోటి కూడా ఉంటుంది. ఇంకోటి ఏముంటుందంటే ఇది ఉంటుంది. ఇది తోక హనుమంతుడిది. చూడండి, ఇది ఒకటి చాలా బాగుంటుంది. సో ఇక్కడ కూడా పైకి వెళ్ళొచ్చు, మనము వెళ్ళి చూపిస్తా. ఇక్కడ కృష్ణుడు ఉన్నాడు. ఒక్క నిమిషం. సో ఇక్కడ శివ పార్వతులు ఉన్నారు. దర్శనం చేసుకోండి, మీ అందరికీ దర్శనం ఇస్తున్నాను.
సో ఇక్కడ లింగము, ఇక్కడ నుంచి మొత్తం బయట చూడొచ్చు. సో ఇక్కడ శివుడు. మనం కిందికి వెళ్దాం. కింద ఇప్పుడు కృష్ణుడు ఉన్నాడని చెప్పినా కదా, అది సరిగ్గా చూపిలే, మీకు చూపిస్తాను. కృష్ణుడు, ఇంకా అది నాకు పేరు గుర్తురా అనుకోవద్దు. సో ఇది ఇంకోటి, అక్కడ ఆ గుడిలో హనుమంతుడు ఉంటాడు. వీడియో అలో చేస్తారో లేదో తెలీదు. సో చూపిస్తా మీకు. చాలా పెద్దగా ఉంటుంది గుడి. బ్యూటిఫుల్. సో ఇప్పటిదాకా మేము ఒక 5 రౌండ్స్ వేసేసి వచ్చినాము. సో ఇప్పుడే అక్కడ కూర్చున్నా. సో ఇప్పుడు స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ చూపిస్తాను మీకు. బాయ్ గైస్, అప్పటిదాకా వెయిట్ చేయండి. సో గైస్, ఇప్పుడే వచ్చిన రాముని గుడికి వెళ్ళి. సో ఎంత బాగుంది. నా మనసు మొత్తం ప్యూర్ హార్ట్తో నిండిపోయింది రాముని చూడంగానే. అసలు కళ్ళలో నీళ్ళు వచ్చేస్తాయి నాకు. సో కొంచెం ఏడ్చిన, ఎందుకంటే రాముడు నా బర్త్డే రోజు కూడా పోలే నేను గుడికి, ఎందుకంటే సమ్ రీజన్స్ వల్ల పోలేదు. సో ఒక్కొక్కరు వచ్చి తాగుతుంటే నేను వాళ్ళకి ఇస్తుంటే మంచిగా అనిపించింది. సో జస్ట్ నేను ఇప్పుడే వచ్చిన. సో మీకు చెప్దామని వీడియో తీసుకుంటున్నా. సో ఈ రోజుకైతే ఈ వీడియో ఇంతే. రేపు వచ్చే వీడియో వెయిట్ చేయండి, ఓకేనా? ఇప్పుడు నేను డిలే చేయను వీడియోస్, రోజు ఒకటి ఇప్పటి నుంచి తెస్తాను. ఓకే, ఇన్ని రోజుల్లో చేయలేదు కదా వీడియోస్. సారీ. ఓకేనా? బాయ్ గాయ్.